వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 సెప్టెంబర్ 28 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళు ముందుగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వారికి ముగ్గురు షేర్ చేయండి. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముందో ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నోట్ చేసుకోవాలి. అనగా ఆవిష్కరణ సూచి, గ్లోబల్ ఆవిష్కరణ సూచి అన్నమాట. ఇది మొత్తం 133 దేశాల జాబితాను విడుదల చేశారు. 133 దేశాల జాబితాలో మనం టాప్ 4 కంట్రీస్, అదేవిధంగా లాస్ట్ నుంచి ఒక 3 దేశాలు మన భారతదేశ ర్యాంకు చెప్తా, నోట్ చేసుకోవాలి. ఫస్ట్ స్విట్జర్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ అమెరికా, ఫోర్త్ సింగపూర్. ఫస్ట్ స్విట్జర్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ అమెరికా, ఫోర్త్ సింగపూర్ అనమాట. అదేవిధంగా ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రకారం స్కోర్ ఉంటుందన్నమాట. స్విట్జర్లాండ్ 67.5 స్కోరు, స్వీడన్ 64.5 స్కోరు, అమెరికా 62.4 స్కోరు, సింగపూర్ 61.2 స్కోర్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, స్విట్జర్లాండ్ 67.5 స్కోరు, స్వీడన్ 64.5 స్కోరు, అమెరికా 62.4 స్కోరు, సింగపూర్ 61.2 స్కోర్ అనమాట. ఇక మన భారతదేశ ర్యాంక్ వచ్చి 39వ ర్యాంక్. ఇంపార్టెంట్, భారత్ ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి, 39 అనమాట. ఇదే ఆన్సర్ మనం అడిగిన క్వశ్చన్, కాబట్టి ఆన్సర్ దానికి 39 అనమాట, గుర్తుంచుకోవాలి. 39, ఓకేనా. స్కోర్ వచ్చేసి భారతదేశ స్కోర్ 38.3 స్కోరు, ర్యాంక్ వచ్చేసి 39. స్కోర్ వచ్చేసి 38.3, ఇక్కడ ర్యాంక్ వచ్చేసి 39 అనమాట. అదే 133 చివరి దేశం అంగోలా, 132 నైగర్, 131 మాలి. 133 అంగోలా, 132 నైగర్, 131 మాలి దేశాలన్నమాట. అంగోలా స్కోరు 10.2 స్కోరు, 10.2 స్కోరు. నైగర్ స్కోరు 11.2 స్కోరు, 11.2 అనమాట. మాలి స్కోరు 11.8 అనమాట, 11.8. ఈ 3 లాస్ట్ నుంచి 3 దేశాలు గుర్తుపెట్టుకోవాలి. అంగోలా, నైగర్, మాలి. ఫస్ట్ నుంచి 4 గుర్తుపెట్టుకోవాలి. స్విట్జర్లాండు, స్వీడను, అమెరికా, సింగపూరు. భారతదేశ ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి, 39. భారతదేశ స్కోర్ 38.3 అనమాట. జెనీవాకు చెందినటువంటి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి ఏటా కూడా ఈ గొప్ప సూచిని విడుదల చేయడం జరుగుతుంది. జెనీవాకు చెందినటువంటి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. విపో అంటారు, డబ్ల్యూఐపిఓ. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుందన్నమాట. వీళ్ళు ప్రతి ఏటా ఈ సూచిని విడుదల చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన సూచి అనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఓకేనా, బతికున్న వాళ్ళల్లో అవయవ దానాలు చేసినటువంటి రాష్ట్రం పరంగా ఏ రాష్ట్రం టాప్లో ఉంది? బతికున్న వారు అవయవ దానాలు, ఈ అవయవ దానాల్లో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. సెకండ్ క్వశ్చన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఏ రాష్ట్రానికి అదనపు బాధ్యతలు స్వీకరించారు? త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మిజోరాం రాష్ట్ర అదనపు గవర్నర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందనమాట. ఇదివరకు మిజోరాం గవర్నర్గా తెలుగువాడైనటువంటి కంబంపాటి హరిబాబు ఉండేవాడు. ఈ కంబంపాటి హరిబాబు ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఆయనను తొలగించడం జరిగింది. కాబట్టి మిజోరాంకు అడిషనల్ ఛార్జ్, అదనపు గవర్నర్గా ఎవరిని నియమించారంటే కనుక, ఆల్రెడీ త్రిపుర గవర్నర్గా పనిచేస్తూ ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి గారిని నియమించారు. ఇంద్రసేనారెడ్డి కూడా తెలుగువాడే అనమాట. కాబట్టి మిజోరాంకు, త్రిపురకు రెండింటికి గవర్నర్గా ఇప్పుడు విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరంటే కనుక ఇంద్రసేనారెడ్డి అని గుర్తుపెట్టుకోవాలి. న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి. ప్రజెంట్ మిజోరాం గవర్నర్గా ఎవరు నియమించబడ్డారంటే ఇంద్రసేనారెడ్డి అనమాట. ఇంద్రసేనారెడ్డి. మిజోరాం రాజధాని ఐజ్వాల్ అనమాట. మిజోరాం రాష్ట్ర భాష మిజో అనే భాష ఉంటుందన్నమాట. మిజోరాం రాష్ట్ర హైకోర్టు గౌహతి హైకోర్టు, అస్సాంలో గౌహతి హైకోర్టు ఉంది, ఆ పరిధి కిందకి వస్తుంది అనమాట మిజోరాం రాష్ట్రం. మిజోరాం రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి లాల్డు హోమా అనమాట. జోరం పీపుల్స్ మూవ్మెంట్ అనే పార్టీ ఇటీవల గెలిచింది అనమాట. అక్కడ జోరం పీపుల్స్, ఓకేనా, మూవ్మెంట్, జెడ్పిఎం అనే పార్టీకి చెందిన వాడు అనమాట. ఎవరంటే ఈ లాల్డు హోమా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, లాల్డు హోమా.
ఇంకా మిజోరాంకు ప్రస్తుత గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల జార్ఖండ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి ఇప్పుడు జార్ఖండ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి కావడం జరిగిందనమాట. ఎవరు ఆయన? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా? రైట్. థర్డ్ క్వశ్చన్, భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇచ్చిన దేశం ఏది? చాలా ఇంపార్టెంట్. భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇచ్చిన దేశం ఆన్సర్ ఫ్రాన్స్ అనమాట. ఇప్పుడు ఆప్షన్స్లో బ్రిటన్ అని ఉందా, తీసేయండి. ఇక్కడ బ్రిటన్ కూడా మద్దతు ఇస్తూ ఉందన్నమాట. కాబట్టి బ్రిటన్ తీసేయండి. ఇప్పుడు ఫ్రాన్స్ కొత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆల్రెడీ బ్రిటన్ మద్దతుగానే ఉంది, ఇప్పుడు ఫ్రాన్స్ మద్దతు ఇస్తూ ఉందన్నమాట. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఫ్రాన్స్, బ్రిటన్ తీసేయండి ఆప్షన్స్ నుంచి. ఓకేనా? రైట్. చూడండి, భద్రతా మండలి అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ప్రధాన అంగం అనమాట, ఒక మెయిన్ ఆర్గాన్ అనమాట ఐక్యరాజ్య సమితికి సంబంధించి. దీన్నే మనం ఇంగ్లీష్లో సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు, తెలుగులో అయితే భద్రతా మండలి అంటారు అనమాట. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుంది. సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్య దేశాలు 15 ఉంటాయి. సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత దేశాలు 5 అయితే మిగతావన్నీ కూడా తాత్కాలిక దేశాలు అనమాట. పర్మనెంట్ కంట్రీస్ 5 ఉంటాయి, నాన్ పర్మనెంట్ కంట్రీస్ వచ్చేసి 10 ఉంటాయి. టోటల్ 15 కంట్రీస్ ఉంటాయన్నమాట. ఈ శాశ్వత దేశాలకు వీటో పవర్ ఉంటుందన్నమాట, వీటిని తొలగించడానికి వీలు లేదనమాట. ఆ దేశాలు ఏంటి? 5 దేశాలు అంటే కనుక శాశ్వత దేశాలు సెక్యూరిటీ కౌన్సిల్లో: అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, ఈ 5 దేశాలు శాశ్వత దేశాలు అనమాట. మిగతా తాత్కాలిక దేశాలు 10 ఉంటాయి. అవి ఓకేనా, కొత్తగా 5 వస్తూ 5 పోతూ అట్లా మొత్తంగా ఓవరాల్గా 10 తాత్కాలిక దేశాలు ఉంటాయన్నమాట. మన భారతదేశం కూడా తాత్కాలిక దేశంగా 7 సార్లు చేరిందనమాట ఇంతవరకు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, శాశ్వత దేశాలుగా పోరాడుతూ ఉందన్నమాట ఒక కూటమి. ఆ కూటమి పేరు G4 అనమాట. G4 అనేటువంటి కూటమి దేనికోసం ఏర్పడిందంటే కనుక ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందడం కోసం ఏర్పాటైనటువంటి కూటమి. గ్రూప్ ఆఫ్ 4. ఏవి ఆ 4 దేశాలు అంటే కనుక బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్. బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్. గుర్తుపెట్టుకోవాలి, G4లో సభ్యత్వం కలిగిన దేశం ఏది, సభ్యత్వం లేని దేశం ఏదని అడుగుతూ ఉంటాడు. కాబట్టి కోడ్ కావాలంటే గుర్తుపెట్టుకోండి, BIG. బి అంటే బ్రెజిల్, ఐ అంటే ఇండియా, జి అంటే జర్మనీ, జే అంటే జపాన్. బిగ్ జే అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఫ్రాన్స్ మద్దతు ఇచ్చిందనమాట. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, కొత్తగా ఫ్రాన్స్ ప్రధానమంత్రి రావడం జరిగింది, మిచెల్ బార్నియర్ అనమాట. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎవరంటే కనుక ఈయన మిచెల్ బార్నియర్ అనమాట, కొత్తగా వచ్చాడు బార్నియర్. ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్. ఫ్రాన్స్ భాష ఫ్రెంచ్ అనమాట, ఫ్రెంచ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్స్ దేశ కరెన్సీ యూరో అనమాట. యూరోప్ ఖండానికి చెందిన దేశం కాబట్టి దీని కరెన్సీ యూరో అని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4, జపాన్ 102వ ప్రధానమంత్రిగా 2024 అక్టోబర్ 1న రానున్నదెవరు? జపాన్ 102వ ప్రధానమంత్రిగా 2024 అక్టోబర్ 1న రానున్నది ఎవరంటే కనుక షిగెరు ఇషిబా. సెకండ్ ఆప్షన్ చూడండి, షిగెరు ఇషిబా గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, జపాన్ అనగానే జపాన్ రాజధాని టోక్యో, జపాన్ దేశ భాష జపనీస్, జపాన్ దేశ కరెన్సీ యెన్, జపాన్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరంటే కనుక ఫుమియో కిషిడా అనమాట. జపాన్ ఒక రాజు చక్రవర్తి ఎవరంటే కనుక నరుహిటో, చక్రవర్తి పేరు నరుహిటో అనమాట. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో అక్టోబర్ 1న ఎవరు రానున్నారంటే ఫుమియో కిషిడా స్థానంలో ఈ ఇషిబా రానున్నాడు అనమాట ప్రధానమంత్రిగా. 102వ ప్రధానమంత్రి అనమాట జపాన్ దేశానికి. ఇతను లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అనమాట.
లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు ఎవరు ఎన్నికయ్యారంటే కనుక ఈ ఇషిబా ఎన్నికయ్యాడనమాట. కాబట్టి తర్వాత రోజుల్లో ఈ ఫుమియా కిషిడో పదవీ కాలం 3 ఏళ్ళు పూర్తవుతుందన్నమాట అక్టోబర్ నాటికి. ఆయన పదవీ కాలం పూర్తి అయిపోతుందన్నమాట అక్టోబర్ నాటికి. తర్వాత నవంబర్ ఓకేనా, ఎవరు వస్తారంటే అక్టోబర్ 1 నాటికి ఎవరు రానున్నారు, ఈ ఇషిబా రానున్నాడనమాట. గుర్తుంచుకోవాలి, ఇషిబా. కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. నూతన ప్రధానమంత్రుల్లో నీవు అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇషిబా ఈరోజు వార్తల్లో ఉన్నాడనమాట. ఓకేనా. ఇతను ఇదివరకు రక్షణ మంత్రిగా పనిచేశాడనమాట. ఆ దేశంలో రక్షణ మంత్రిగా విధులు నిర్వర్తించాడు. ఇప్పుడు ప్రధానమంత్రిగా కాబోతూ ఉన్నాడనమాట. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 5, ఇండియన్ న్యూస్ పేపర్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అని ఒకటి మన దేశంలో సొసైటీ, గొప్ప సొసైటీ. ఇది ఏం చేస్తుందంటే కనుక ఏదైతే భారతదేశంలోని వార్తాపత్రికలు ఉన్నాయో వాటికి ప్రాతినిధ్యం వహిస్తుందన్నమాట ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అనేటువంటిది. దీనికి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే కనుక ఇమేజ్లో మనం చూడొచ్చు, శ్రేయాన్స్ కుమార్. ఈ శ్రేయాన్స్ కుమార్ నియమితులయ్యాడనమాట ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, నీవు అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోవాలి. భారతదేశానికి న్యూస్ పేపర్లకు ప్రాతినిధ్యం వహించే సంస్థ అనమాట ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ, దానికి అధ్యక్షుడు అనమాట ఇతను మలయాళ పత్రిక ఏదైతే ఉందో, మాతృభూమి అనే ఒక పత్రిక ఉందన్నమాట. ఆ మాతృభూమి పత్రికకు ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడనమాట. మాతృభూమి అనేది మలయాళ పత్రిక, దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ శ్రేయాన్స్ కుమార్ ఇప్పుడు అధ్యక్షుడిగా, ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. ఆ విషయాన్ని మనం నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా. చూడండి, ఇటీవలనే మనం చెప్పుకున్నాం ఆర్మీ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది వచ్చాడని, నేవీ చీఫ్గా దినేష్ కుమార్ త్రిపాఠి వచ్చాడని. ఒక వారం మునిపే ఎయిర్ ఫోర్స్ చీఫ్గా కూడా కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడనమాట. కాబట్టి ప్రజెంట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా భారత వైమానిక దళం చీఫ్గా ఎవరు రావడం జరిగింది. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా ఆర్మీ తెలుసుకోవాలి, నేవీ తెలుసుకోవాలి, ఎయిర్ ఫోర్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ 3 కూడా త్రివిధ దళాలు. ఆర్మీకి చీఫ్ ఇప్పుడు ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. అందరూ లైక్ చేయండి, ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే మన క్లాసులన్నీ కూడా అప్డేటెడ్గా మీకు రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 6, ఎంజైమ్ ఉత్పత్తిని ప్రేరేపించే జన్యువులు మూత్రపిండాల్లో ఉన్నట్లు ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు? చాలా ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్లో ఈ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు మీరు. ఎంజైమ్ ఉత్పత్తిని ప్రేరేపించే జన్యువులు మూత్రపిండాల్లో ఉన్నట్లు ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే కనుక ఆన్సర్ అమెరికా దేశ శాస్త్రవేత్తలు. అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని గుర్తించారన్నమాట. అమెరికాలోని వర్జీనియా శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని గుర్తించడం జరిగిందనమాట. ఏంటంటే కనుక మనకి మూత్రపిండాల్లో ఏదైతే రక్తనాళాలు ఉంటాయో ఆ రక్తనాళాల లోపలి లైన్లలో మృదువైన కండరాలు ఉంటాయన్నమాట. ఈ మృదువైన కండరాలు ఏం చేస్తాయంటే కనుక అవసరమైనప్పుడు తెరుచుకోవడం, మళ్ళా అవసరం లేనప్పుడు మూసుకోవడం, ఇలా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ మృదువైన కండరాలు అవసరమైనప్పుడు తెరుచుకోవడం, మళ్ళీ అవసరం లేనప్పుడు మూసుకోవడం, ఇలా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ క్రమంలో బీపీ ఏదైతే రక్తపోటు ఉంటుందో ఆ రక్తపోటు పెరిగినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ, రక్తపోటు పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది కదా, బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది. కాబట్టి అది పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఒక రెనిన్ అనేటువంటి ఎంజైమ్ను ఉత్పత్తి చేయబడి, రెనిన్ అనే ఒక ఎంజైమ్ ఉత్పత్తి చేయబడి అది బీపీని నియంత్రించడంలో తోడ్పడుతుంది అనమాట. రెనిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తి చేయబడి బీపీని నియంత్రించడంలో తోడ్పడుతుందంట. అయితే ఇంతవరకు ఈ రెనిన్ అనేటువంటి ఎంజైమ్ను, ఆ ఉత్పత్తిని ప్రేరేపించే జన్యువులు ఏంటి అనేటువంటిది
వాటిపైన స్పష్టత లేదనమాట. కానీ ఇప్పుడు అమెరికాకు చెందినటువంటి ఈ వర్జీనియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మాత్రం దాన్ని కనుక్కోవడం జరిగిందనమాట. ఈ రెనిన్ అనేటువంటి ఎంజైమ్ను ఆ ఉత్పత్తిని ప్రేరేపించేటువంటి జన్యువులను 9 జన్యువులను కనుగొన్నారన్నమాట. 9 జన్యువులను కనుగొన్నారన్నమాట. ఈ జన్యువులు ఏం చేస్తాయంటే కనుక ఆ రెనిన్ ఉత్పత్తి, ఓకేనా, ఇప్పుడు ఏదైతే మూత్రపిండాల్లో కండర కణాలు, అతి మృదువుగా ఉన్నటువంటి కండర కణాలు ఏవైతే ఉంటాయో ఆ కండర కణాలపై ఆ ప్రేరేపించి, ఓకేనా, ఈ యొక్క ఎంజైమ్ ఉత్పత్తి అయ్యేలా, అవసరమైనప్పుడు ఎంజైమ్ ఉత్పత్తి అయ్యేలా, అవసరం లేనప్పుడు ఎంజైమ్ ఉత్పత్తి కాకుండా ఉండేలా ఒక స్విచ్ లాగా పనిచేస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఒక స్విచ్ లాగా పనిచేస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి చాలా గొప్ప, ఓకేనా, ప్రయోగం అన్నమాట. దాన్ని బాగా కనిపెట్టడం జరిగిందనమాట. దీనివల్ల మనకు చాలా ఉపయోగం రాను రోజుల్లో చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. అంటే అవసరమైనప్పుడు రెనిన్ అనేటువంటి ఎంజైమ్ను ఉత్పత్తి చేయగలిగేలా, అవసరం లేనప్పుడు ఆ రెనిన్ అనేటువంటి ఎంజైమ్ను ఉత్పత్తి చేయకుండా ఉండేలా ఇక్కడ మనకి ఇదే శాస్త్రవేత్తలు కనుగొన్నారనమాట. ఏంటి? ఆ జన్యువులను అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఏదే శాస్త్రవేత్తలు? అమెరికా శాస్త్రవేత్తలు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే కనుక మనకు బీపీని నియంత్రించుకోవచ్చు అనమాట. బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని మనం నియంత్రించుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. సరే, మూత్రపిండం అధీన శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటారు. మూత్రపిండాలకు వచ్చే వ్యాధి నెఫ్రైటిస్ అనే వ్యాధి వస్తుందన్నమాట. కృత్రిమ మూత్రపిండానికి కనుగొన్నది విలియం కోల్ఫ్ అనమాట. మూత్రపిండం బరువు 250 గ్రాములు. అనమాట. మానవుని శరీరంలో 2 మూత్రపిండాలు ఉంటాయి. వెన్నెముకకు ఇరువైపులా ఈ మూత్రపిండాలు కనిపిస్తాయి అన్నమాట. వెన్నెముకకు ఇరువైపులా మూత్రపిండాలు కనిపిస్తాయి. మూత్రపిండం ఆకారం చిక్కుడు గింజ ఆకారం అన్నమాట. ఇక మూత్రపిండం యొక్క పొడవు 6 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్లకు ఉంటుంది. వెడల్పు 10 నుంచి 12 సెంటీమీటర్ల పొడవు ఉంటుందన్నమాట. 10 నుంచి 12 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 5 నుంచి 6 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. 3 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది మూత్రపిండం. 3 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది అన్నమాట మూత్రపిండం. మూత్రపిండం పై భాగాన్ని వలకలం అంటాం, లోపలి భాగాన్ని దవ్వ అని పిలుస్తారు. మూత్రపిండం పై భాగాన్ని వలకలం అంటారు, లోపలి భాగాన్ని దవ్వ అంటారు. మూత్రపిండం రంగు ముదురు ఎరుపు రంగు. మూత్రపిండం ఏ రంగులో ఉంటుందంటే కనుక ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. శ్వాస వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి భాగం ఈ మూత్రపిండమే. శ్వాస వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏదంటే మూత్రపిండం అన్నమాట. మూత్రపిండం ఇది ఏదంటే కనుక రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది అన్నమాట. రక్తాన్ని శుద్ధి చేయడము, ఆ ఏర్పడేటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని బయటికి పంపించడం. కాబట్టి మానవుని శరీరంలో ఒక విసర్జక అవయవం అన్నమాట. విసర్జక వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి భాగం మూత్రపిండం. శ్వాస వ్యవస్థ అని చెప్పినట్టుండే అది ఆన్సర్ రాంగ్ అనమాట. విసర్జక వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి అవయవం అనమాట మూత్రపిండం. విసర్జక వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏదంటే కనుక మూత్రపిండం అనమాట. విసర్జక వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏదంటే మూత్రపిండం అనమాట. ఇది మూత్రపిండం గురించినటువంటి అతి ముఖ్యమైన డీటెయిల్స్. వాటిని గుర్తుపెట్టుకోవాలి, సైన్స్లో వస్తుంది అనమాట. మూత్రపిండము, విసర్జక వ్యవస్థ ఇవన్నీ కూడా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అతి తీవ్రమైన హెలెనా హరికేన్ ఏ దేశంలో సంభవించింది? అతి తీవ్రమైనటువంటి హరికేన్ హెలానా. ఈ హెలానా హరికేన్ ఏ దేశంలో సంభవించిందంటే అమెరికా అన్నమాట. అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉందన్నమాట ఈ తుఫాను. ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి ఫ్లోరిడా వైపుకు అతి వేగంగా రావడం జరిగిందనమాట. అతి వేగంగా ఎక్కడ నుంచి? ఆ గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి అతి వేగంగా కదులుతూ ఫ్లోరిడా వైపుకు రావడం, అక్కడ వాయువ్య తీరం వైపుకు అది రావడం జరిగిందనమాట. దీనివల్ల ఈ తుఫాను అమెరికాకు అతి భయంకరంగా, చాలా తీవ్రతరంగా ఉండబోతుందని చెప్పేసి అక్కడ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, తుఫాను ఏ దేశం. ఇటీవల కొన్ని తుఫాన్లు మనం చూసినట్లయితే కనుక బెబింకా తుఫాను అనేది చైనాను బాగా ప్రభావితం చేసింది.
బెబింకా తుఫాను అనేది చైనాను బాగా ప్రభావితం చేసిందనమాట. అదేవిధంగా యాగి తుఫాన్ అనేటువంటిది మయన్మారు, వియత్నాము, ఓకేనా, మయన్మారు, వియత్నాము, లావోస్ ఈ 3 దేశాలన్నమాట. మయన్మార్, వియత్నాం, లావోస్లను బాగా ప్రభావితం చేసిన తుఫాను యాగి తుఫాన్ అనమాట. ఈ తుఫాను బాధితులకు సహాయం చేయడానికి మన భారతదేశం ఒక ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ పేరు సద్భవ్ అనమాట. ఆపరేషన్ సద్భవ్. యాగి తుఫాను బాధితులకు కాపాడడం కోసం, వారికి సహాయం చేయడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సద్భవాన్ గుర్తుంచుకోవాలి, సద్భవ్. ఇకపోతే మరొక తుఫాను, ఓకేనా, ఈ యూరప్ ఖండంలో మధ్య యూరప్లో సంభవించినటువంటి ఒక తుఫాన్ అన్నమాట. ఆ తుఫాను పేరు వచ్చేసి బోరిస్ తుఫాన్ అనమాట. కాబట్టి బెబింకా తుఫాను అంటే చైనా, యాగి తుఫాను అంటే మయన్మార్, వియత్నాం, లావోస్. మధ్య యూరప్ దేశాలను తాకినటువంటి తుఫాన్ ఏదంటే అదే బోరిస్ అనమాట. ఇప్పుడు హెలెనా హరికేన్ వచ్చేసి అమెరికా అనమాట. కాబట్టి 4 నోట్ చేసుకొని చదువుకోండి. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల చైనా దేశ అధ్యక్షుడు 2018లో ఒక దేశానికి వెళ్ళినప్పుడు, ఆయన వెళ్ళిన రాక సందర్భంగా ఆ దేశానికి 2 పాండాలను ఒక 15 సంవత్సరాల కాంట్రాక్ట్ పైన బహుకరించారనమాట. 15 సంవత్సరాల కాంట్రాక్ట్ పైన బహుకరించారనమాట. కానీ ఆ దేశం 15 సంవత్సరాలు కాకముందే వాటి ఖర్చు మేము భరించలేకున్నాం, కాబట్టి వాటిని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి, ఓకేనా, ఆ ప్రయత్నాలు చేస్తూ ఉందన్నమాట. అది ఇప్పుడు ఫలించిందనమాట. ఆ 2 పాండాలను ఏ దేశము చైనాకు వెనక్కి పంపించింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. అదేవిధంగా ఆ 2 పాండాల పేర్లు ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఏ దేశము చైనాకు పంపించింది, ఆ 2 పాండాల పేర్లు కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి ఖచ్చితంగా. అడిగినా అడగకపోయినా లైక్ చేయాల్సిన బాధ్యత మీది. ఛానల్ను రోజు విజిట్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ఇట్లాంటి క్లాసులు మరిన్ని చేసే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క యూట్యూబర్కి మీరు చేయాల్సింది ఏంటంటే కనుక, మీరు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయాలన్నమాట. మీరు క్లాస్ వింటున్నారంటే ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే, ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 8, నైపుణ్యం కలిగిన అసంఘటిత కార్మికుల వేతనాన్ని ప్రభుత్వం ఎంతకు పెంచింది? చూడు, నైపుణ్యం కలిగినటువంటి అసంఘటిత కార్మికుల వేతనాన్ని ప్రభుత్వం ఎంతకు పెంచిందంటే 1035 రూపాయలు అన్నమాట. 1035 రూపీస్కు పెంచిందనమాట. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. కేంద్ర ప్రభుత్వం ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉంటారో వారి వేతనాన్ని పెంచడం జరిగిందనమాట. అది ఎంతకు అంటే 1035 రూపాయలకు పెంచిందనమాట. ఆ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. చూడండి, కార్మిక రంగంలో ఏదైతే ఏ గ్రేడింగ్ పనుల్లో అంటే నిర్మాణము, క్లీనింగు, స్వీపింగు, లోడింగ్, అన్లోడింగు, ఇటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారు గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అనమాట. అలా గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకు ఆ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వాలని, ఓకేనా, అంటే ఇది నిర్ణయించిందంటే 1035 రూపాయలు అనమాట. అదే నైపుణ్యం లేని కార్మికులు కూడా ఉంటారనమాట. అటువంటి నైపుణ్యం లేని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం 783 రూపాయలు అనమాట. నైపుణ్యం కలిగినటువంటి అసంఘటిత కార్మికులకేమో 1035 రూపాయలు, నైపుణ్యం లేని అసంఘటిత కార్మికులకేమో 783 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట, ఓకేనా, రైట్. ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ గ్రామాన్ని గొప్ప పర్యాటక గ్రామంగా ప్రకటించింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నా గ్రామానికి ఇప్పటికి కూడా వాళ్ళకు సొంత ఇల్లు లేవన్నమాట. అదేం సొంత భూమి లేదు. భూమిలో వ్యవసాయం అయితే చేస్తూ ఉన్నారు, ఎన్నో ఏళ్ళ తరబడి ఆ ఇంట్లలో నివసిస్తున్నారు. కానీ వాళ్ళు సొంతంగా వాళ్ళకంటూ ఓకేనా ఆ పత్రాలను క్రియేట్ చేసుకోవడం కానీ, ఆ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళు
ఇక్కడ పట్టాలు చేయించుకోవడం ఇవన్నీ కూడా చేయరనమాట. గ్రామం ప్రత్యేకతనే అదనమాట. కాబట్టి అదే కాదు, వాళ్ళ ఇళ్ళన్నీ కూడా మనకు పైకప్పులన్నీ కూడా గడ్డితో తయారు చేయబడి మట్టి మిద్దెలుగా ఉంటాయన్నమాట అన్నీ కూడా. కాబట్టి అన్నీ కూడా మట్టి మిద్దెలతోనే ఉంటాయన్నమాట. అంత గొప్ప గ్రానరీగా ఉంటుందన్నమాట. గ్రానరీ అంతా ఎక్కడ చూసినా ఆకుపచ్చగానే, చుట్టూ వాళ్ళ ఇళ్ళ మధ్యలో కూడా గడ్డి ఉంటుందన్నమాట. అంత గొప్ప గ్రామం అనమాట ఆ పర్యాడ గ్రామం. ఆ గ్రామం పేరేమిటి, ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా, అదనమాట. నైపుణ్యం కలిగినటువంటి అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఎంతగా నిర్ణయించింది? 1035 రూపాయలు. అదే నైపుణ్యం లేని వారికి అయితే కనుక 723 రూపాయలు అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. క్వశ్చన్ నెంబర్ 9. కర్ణాటక అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్కు ఎన్ని కుంకి ఏనుగులను పంపనున్నది? చూడండి, కర్ణాటక అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్కు ఎన్ని కుంకి ఏనుగులను పంపించనున్నది అంటే కనుక 4 కుంకి ఏనుగులను. 4 కుంకి ఏనుగులను. ఇంపార్టెంట్ అనమాట. ఫారెస్ట్, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ విషయాల్లో ఇవి నోట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, శాఖలకు సంబంధించి ఆయా శాఖల మంత్రులు తీసుకున్న నిర్ణయాలు మనం నోట్ చేసుకుంటూ రావాలి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు అనమాట. కాబట్టి ఇప్పుడు అటవీ శాఖకు సంబంధించిన విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందాలు అనమాట. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్, వీళ్ళిద్దరి మధ్య ఒక 6 ఒప్పందాలు కుదిరాయన్నమాట. ఆ ఒప్పందంలో భాగంగా ఇది ఒక ఒప్పందం అనమాట. చాలా ముఖ్యంగా 4 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు పంపిస్తూ ఉందన్నమాట. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల వల్ల చిత్తూరు, మన్యం, శ్రీకాకుళం ఇటువంటి ప్రాంతాల్లో ఏనుగుల దాడుల వల్ల ప్రాణ నష్టమే కాదు, పంట నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా జరుగుతుందన్నమాట. దాన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా కుంకి ఏనుగులు అవసరం అనమాట. మన రాష్ట్రంలో కూడా కుంకి ఏనుగులు ఉన్నాయి. ఇప్పుడు దానికి అదనంగా 4 ఏనుగులు చేరనున్నాయన్నమాట కర్ణాటక నుంచి వచ్చి. కాబట్టి కుంకి ఏనుగులు ముఖ్యంగా ఏనుగుల దాడులను అరికడతాయి అన్నమాట. ఏనుగుల దాడులను అరికట్టేటువంటి గొప్ప ఏనుగు జాతి ఏదంటే కుంకి ఏనుగు జాతి అనమాట. కాబట్టి ఆ కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కు రానున్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గొప్పగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గొప్ప ఏనుగుల క్యారిడార్ను ఒకటి ఏర్పాటు చేయబోతున్నట్టు, అదేవిధంగా ఏనుగులను నియంత్రించేటువంటి మావటీలు ఉంటారన్నమాట. మావటీలు అంటే ఏనుగులను వాళ్ళు ఏనుగు మొత్తం దాని యొక్క ఆరోగ్యాన్ని, అదేవిధంగా దాని క్లీనింగు, వాటిని నడపడము అన్నీ కూడా చేసేది మావటీలే అనమాట. మావటి, కావటీలోనే ఉంటారు. ఈ మావటి, కావటీలకు శిక్షణ ఇవ్వడం కోసం గొప్పగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వారి సామర్థ్యాన్ని మరింత పెంచాలని నిర్ణయించారన్నమాట. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎలిఫెంట్ క్యారిడార్ ఏర్పాటు చేస్తారంట. అదేవిధంగా ఒక శిక్షణ సంబంధించిన వాళ్ళకు గొప్పగా ఇచ్చేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారన్నమాట. వారి సామర్థ్యాన్ని పెంచడం కోసం, మావటీల, కావటీల సామర్థ్యాన్ని పెంచడం కోసం అన్నమాట. అది కూడా మనం గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్గా. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారన్నమాట. ఇతనికి కొన్ని శాఖలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పచెప్పడం జరిగిందనమాట. ఏ శాఖల మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నాడు పవన్ కళ్యాణ్? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అటవీ శాఖ మంత్రి కాకుండా మరికొన్ని శాఖలు ఉన్నాయి తన దగ్గర. ఓకేనా, కాబట్టి ఆ శాఖలు ఏమేమి ఉన్నాయి ఓకేనా అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఇక లాస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ సిటీ అనమాట. స్పోర్ట్స్ సిటీ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే కనుక అమరావతి. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలో రోజు రోజుకు అమరావతిలో కొన్ని నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అమరావతిని గొప్పగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ క్రమంలో కొన్నింటిని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నమాట. ఆ ప్రణాళికలు సిద్ధం చేయడంలో భాగంగా మరొకటి ఈరోజు మనకు వార్తల్లో వస్తుంది, అదే స్పోర్ట్స్ సిటీ అన్నమాట. స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో
అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయమని అధికారులకి చెప్పడం జరిగిందనమాట ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు. దీనికోసం ప్రణాళికలను రచించమని చెప్పి వారికి ఆజ్ఞలు జారీ చేయడం జరిగిందనమాట. ప్రణాళికలను రచించమని ఆజ్ఞలు జారీ చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, స్పోర్ట్స్ సిటీ ఎక్కడ? అమరావతిలో అనమాట. ఓకేనా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం దివ్యాంగుల యొక్క క్రీడా శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు కాబట్టి ఈ రోజు వార్తల్లో ఏముందంటే స్పోర్ట్స్ సిటీ అనమాట. ఎక్కడ అంటే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అనమాట. ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అని హైకోర్టు బెంచ్ 2027 అనమాట కర్నూలులో జాతీయ క్రీడలను ఖేలో ఇండియా గేమ్స్ను కొన్ని అంతర్జాతీయ క్రీడలను జరిపే విధంగా అంటే స్పోర్ట్స్ సిటీ అత్యంత అద్భుతంగా దాని నిర్మాణం జరిగింది అంటే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనకు జాతీయ క్రీడలు ఇక్కడ జరగచ్చు. అదేవిధంగా ఖేలో ఇండియా గేమ్స్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లా క్రీడలకు పునర్వైభవాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్నారంట. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది అనమాట. 2027 టార్గెట్ అనమాట. జాతీయ క్రీడలు మరియు అదేవిధంగా ఖేలో ఇండియా గేమ్స్తో పాటు కొన్ని అంతర్జాతీయ క్రీడలు ఇక్కడ జరిపే అవకాశం ఉందన్నమాట. ఈ స్పోర్ట్స్ సిటీ కన్నా కంప్లీట్ అయితే ఆ విషయం కూడా గుర్తుంచుకోవాలి. 2027 అనేది గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం. సరే, నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఇటీవలనే ఏనుగుల సంచారాన్ని అరికట్టడం కోసం, ఏనుగుల యొక్క ఆ సంచారాన్ని ముందుగానే తెలియజేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? ఏనుగులు వచ్చి దాడులు చేయడం కంటే ముందే మనం వాటి యొక్క సంచారాన్ని పసిగడితే కనుక ఆ దాడులను మనం ఏం చేయొచ్చు అంటే కనుక అరికట్టచ్చు అనమాట. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తీసుకొచ్చిందనమాట ఒక రాష్ట్రం. అది ఏ రాష్ట్రము? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం ఏ రాష్ట్రం అనేది చెప్తారో చూద్దాం. కాబట్టి ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అనమాట. క్లాస్ ప్రతిరోజు కూడా వింటూ రావాలి. అదేవిధంగా మీరు విన్న వాటిని కనీసం షార్ట్కట్లో కొన్ని పాయింట్స్ రాసుకొని ఆ రోజు కనీసం దానిపైన కొద్ది కాన్సన్ట్రేషన్గా చదువుకోవాలి. అప్పుడప్పుడు వారానికి ఒకసారి బాగా రివిజన్ చేసుకుంటూ రావాలి. ఇది కరెంట్ అఫైర్స్లో మనం రేపు ఎగ్జామ్లో బిట్లు అడిగినప్పుడు మార్కులు బాగా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.